Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మనము టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ నుంచి ఛందస్సు అనే టాపిక్ నుంచి ఒక 25+ బిట్స్ని అయితే చూసుకుందాము. ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. చాలా క్లియర్గా ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో మనకి ఎటువంటి బిట్స్ అయితే వస్తున్నాయో సో అటువంటి బిట్స్ని అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో తెలుగు సబ్జెక్ట్ మాత్రమే కాదండి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను త్వరగా ప్రిపేర్ చేస్తాను మీ అందరి కోసం. అండ్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. టెట్ టు డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చక్కగా చూసేయండి. కొత్తగా కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తూ ఉంటా. సో ఇంకెందుకు అనేసి మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సభరణమయవ అనే గణాలు గల పద్యం ఏది? ఫస్ట్ వన్ ఉత్పలమాల, సెకండ్ వన్ సీసం, థర్డ్ వన్ చంపకమాల, ఫోర్త్ వన్ మత్తేవం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒక 3 to 5 సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తున్నాను. ఆన్సర్ కామెంట్ చేసేసారా మరి? సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మత్తేవం. సభరణమయవ అనే గణాలు గల పద్యం ఏంటి అంటే మత్తేవం అండి. ఇంకా ఈ మత్తేవంలో మనకి 4 పాదాలు ఉంటాయా? ప్రతి పాదంలో కూడా మనకి సభరణమయవ అనే గణాలు అయితే ఉండడం జరుగుతాయి. 7 గణాలు వరుసగా అయితే వస్తాయి. ప్రతి పాదంలో కూడా మనకి 20 అక్షరాలు ఉంటాయండి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. 7 గణాలు వస్తాయి. ప్రతి పాదానికి సభరణమయవ అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మత్తేవంలో యతి స్థానం ఏంటి? ఫస్ట్ వన్ 1 to 10, సెకండ్ వన్ 1 to 11, థర్డ్ వన్ 1 to 13, ఫోర్త్ వన్ 1 to 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది కూడా 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 1 to 14 మత్తేవ పద్యంలో ఇక్కడ సభరణమయవ గణాలు వచ్చేది మత్తేవం అన్నాం కదా. అయితే మత్తేవ పద్యంలో యతి స్థానం 1కి 1వ అక్షరానికి అలాగే 14వ అక్షరానికి యతి స్థానం చెల్లుతుంది. యతి మైత్రి అంటారు కదా. సో యతి మైత్రి తీసుకుంటే 1వ అక్షరానికి 14వ అక్షరానికి యతి మైత్రి అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకొక బిట్ గురించి మీకు చెప్తాను చూడండి. ఒక్కటే యతి మైత్రి కలిగి ఉన్న వృత్త పద్యాలు ఎన్ని అంటే చంపకమాల, మత్త కోకిల. ఓకేనా? ఒక్కటే యతి మైత్రి కలిగి ఉన్న వృత్త పద్యాలు ఏవి అంటే చంపకమాల, మత్త కోకిల. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మాత్రా నియమము ఉన్న పద్యాలు ఏంటి? ఫస్ట్ వన్ వృత్తాలు, సెకండ్ వన్ జాతులు, థర్డ్ వన్ ఉపజాతులు, ఫోర్త్ వన్ గణ ఛందస్సు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. కామెంట్ చేసేసారా మరి? ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతి పద్యాలండి. మాత్ర నియమం ఉన్న పద్యాలు ఏంటి అంటే జాతి పద్యాలు. అలాగే ఈ జాతి పద్యాలకి పాద నియమం అనేది ఉండదండి. ఒక పాద నియమం అనేది జాతి పద్యాలకు ఉండదు. అంటే పాదాలన్నీ కూడా ఒకేలా ఉండాలని రూల్ ఏం లేదు. అలాగే గణగతి ఉంటుంది కానీ మాత్ర నియమం అయితే మాత్రం వర్తిస్తుంది. ఉపగణాలు వస్తాయి. ఓకేనా? యతి మైత్రి కూడా చెల్లుతుంది. ప్రాస నియమం కూడా ఉంటుంది జాతి పద్యాలకి. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సూర్యగణాలు ఏంటి? ఫస్ట్ వన్ భారత, సెకండ్ వన్ నాహ, థర్డ్ వన్ నల, నగ, సల, ఫోర్త్ వన్ నా, మా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి. సూర్యగణాలు, చంద్రగణాలు ఉంటాయి కదా. సో అయితే వీటిలో సూర్యగణాలు ఏవి? ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సూర్యగణాలు వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నా హ. నగణము ఒక సూర్యగణము,
హగణము ఒక సూర్యగణము. నగనం ఏంటంటే వస్తాయి లఘువు లఘువు లఘువు. అలాగే హగణంకి ఏమొస్తాయి గురువు లఘువు. ఈ రెండు కూడా సూర్యగణాలు. మరి చంద్రగణాలు ఇంద్రగణాలు ఏంటేంటి మొత్తం 6 ఇంద్రగణాలు 6 అండి. నల నగ సల భరత భగణం రా రగణం త తగణం. నల నగ సల భరత ఈ 6 కూడా ఇంద్రగణాలు. 2 సూర్యగణాలు ఏంటి అంటే నగణము హగణము. ఓకేనా. చంద్రగణాల సంఖ్య ఎంత అంటే 14 అండి. చంద్రగణాలు మనకి 14 ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, కంద పద్యంలో వచ్చే గణాలు ఏంటేంటి? ఫస్ట్ వన్ 2 మాత్రల గణాలు, సెకండ్ వన్ 3 మాత్రల గణాలు, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5 మాత్రల గణాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేయడం నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి అమ్మా. అంటే టాపిక్ మీకు అలా వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో వద్దు మేడం మాకు క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోండి అంటే అది మీ ఇష్టం, అది కూడా కామెంట్ చేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 4 కంద పద్యంలో వచ్చే గణాలు ఏంటి అంటే సంఖ్య ఎంత అంటే 4 అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కంద పద్యానికి సంబంధించిన లక్షణం కానిది ఏది? ఫస్ట్ వన్ 2, 4 పాదాల్లో 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. సెకండ్ వన్ 6వ గణం జగడం లేదా నల ఉండాలి. థర్డ్ వన్ బేసి గణాల్లో జగడం రాకూడదు. ఫోర్త్ వన్ మొత్తం 18 గణాలు ఉంటాయి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సంబంధించిన లక్షణం కానిది వచ్చేసరికి మొత్తం 18 గణాలు ఉంటాయి అనేది సంబంధం కానిది. ఓకేనా. మొత్తం గణాలు 16 ఉంటాయండి. 16 ఉంటాయి అంటే అప్పుడు అది రైట్ అవుతును. బట్ 18 అని ఇచ్చాడు కాబట్టి ఇది లక్షణం కానిది. కానీ ఆన్సర్ కానిది అడిగాడు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి మొత్తం ఎన్ని గణాలు కందంలో ఉంటాయి అంటే 16. అలాగే 2, 4 పాదాల్లో 1, 4 గణాల మొదటి అక్షరాలకు యతి చెల్లుతుంది. 6వ గణం జగనం లేదా నలా ఉండాలి. బేసి గణాల్లో జగనం రాకూడదు. ఇవి కంద పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు. కంద పద్యంలో వచ్చే గణాలు 4 అండి. ఓకేనా. 1, 3 పాదాల్లో 3 గణాలు, 2, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, బద్దెన రచించిన సుమతి శతకంలోని ఛందస్సు ఏది? ఫస్ట్ వన్ ఆటవెలది, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ కందము, ఫోర్త్ వన్ శేషము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కందము. బద్దెన రచించిన సుమతి శతకంలోని ఛందస్సు ఏది అంటే కందము అండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ద్విపదను తెలుగుకు పరిచయం చేసిన వారు ఎవరు? ఫస్ట్ వన్ పాల్కురికి సోమన, సెకండ్ వన్ పక్కి అప్పల్ నరసయ్య, థర్డ్ వన్ గౌరణ, ఫోర్త్ వన్ గోన బుద్ధారెడ్డి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాల్కురికి సోమన. ద్విపదను తెలుగుకు పరిచయం చేసిన వారు ఎవరండి? పాల్కురికి సోమన. నెక్స్ట్ క్వశ్చన్, పాదానికి 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం చొప్పున 2 పాదాల్లో నడిచే ఛందస్సు ఏది? ఫస్ట్ వన్ కందము, సెకండ్ వన్ ద్విపద, థర్డ్ వన్ శేషము, ఫోర్త్ వన్ తేటగీతి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ద్విపద పాదానికి 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం చొప్పున 2 పాదాల్లో నడిచే ఛందస్సు ఏది అంటే ద్విపద అండి. యాక్చువల్లీ నా వాయిస్ కొంచెం కఫ్ అండ్ కోల్డ్ వల్ల వెరైటీగా ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. సో ద్విపద ప్రతి పాదానికి 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం చొప్పున 2 పాదాల్లో నడుస్తుంది. ఏది అంటే ద్విపద అండి. ఓకేనా. ద్విపదం తెలుగుకు పరిచయం చేసింది ఎవరని చెప్పుకున్నాము? పాల్కురికి సోమనాథన్. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ చూసుకోండి, తెలుగులో తొలి ద్విపద కావ్యం ఏంటి అంటే బసవ పురాణం. ఇది మొట్టమొదటి పురాణము. మొదటి పురాణం ఏది అంటే బసవ పురాణము. ఈ బసవ పురాణం ఏ ఛందస్సులో ఉంటుంది అంటే తొలి ద్విపద కావ్యము. ఓకేనా. తొలి ద్విపద కావ్యము. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. సో
నెక్స్ట్ క్వశ్చన్, ద్విపద ఛందస్సులో యతి స్థానం ఏంటి? 1 4, ఫస్ట్ వన్ 1 4 గణాధ్యక్షరాలు, సెకండ్ వన్ 1 3 గణాధ్యక్షరాలు, థర్డ్ వన్ 1 5 గణాధ్యక్షరాలు, ఫోర్త్ వన్ 1 6 గణాధ్యక్షరాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 3 గణాధ్యక్షరాలండి. ద్విపద ఛందస్సులో యతి స్థానం ఏంటి అంటే 1 3 గణాధ్యక్షరాలు. అలాగే ఇంకా ద్విపదకు సంబంధించి మనం కొన్ని చూసుకున్నట్లయితే రంగనాథ రామాయణం కూడా మనకి ద్విపద ఛందస్సులోనే ఉంది. రంగనాథ రామాయణం కూడా మనకి ద్విపద ఛందస్సులోనే ఉంది. అలాగే తెలుగులో మొట్టమొదటి సంపూర్ణ పురాణం వచ్చేసరికి మార్కండేయ పురాణం అండి. తెలుగులో మొదటి సంపూర్ణ పురాణం వచ్చేసరికి మార్కండేయ పురాణము. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాసయతి ఈ ఛందస్సులో కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఆటవలది, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ శేషము, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. పైవన్నీ ప్రాసయతి వచ్చేసరికి మనకి ఆటవలదిలో కనిపిస్తుంది, తేటగీతిలో కనిపిస్తుంది, సీసంలో కనిపిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఆటవలది ఛందస్సులో తొలి పాదంలో వచ్చే గణాలు ఏంటి? ఫస్ట్ వన్ 5 సూర్యగణాలు, సెకండ్ వన్ 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు, థర్డ్ వన్ 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము, ఫోర్త్ వన్ 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. ఆటవెలది ఛందస్సులో తొలి పాదంలో వచ్చే గణాలు ఏంటి అంటే 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. ఓకేనా? ఆటవెలదికి సంబంధించి మనకి ఇది ముఖ్యమైనదండి. ఇంకా మనం మరికొన్ని చూసుకున్నట్లయితే ఆటవెలది అంటే అసలు అర్థం ఏంటి అంటే వేశ్య అంటే అర్థం అంటే వేశ్య లేదా నాట్యగత్తె అని మనకి అర్థం వస్తుంది. అలాగే ఆటవెలదులకు ప్రసిద్ధి చెందినది ఏంటి అంటే వేమన శతకం. ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వేమన శతకం ఆటవెలది పద్యాలకు ప్రసిద్ధి చెందింది ఏంటంటే వేమన శతకం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 2 ఎత్తులు గల పద్యం ఏది? ఫస్ట్ వన్ మత్త కోకిల, సెకండ్ వన్ శ్రగ్ధర, థర్డ్ వన్ శేషము, ఫోర్త్ వన్ ఆటవెలది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. శేషం. 2 ఎత్తులు గల పద్యం ఏంటి అంటే శేషం అండి. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శేష పద్యానికి సంబంధించి తేటగీతి లేదా ఆటవెలది అనేది దీనికి చివరగా ఉంటుంది. ప్రతి శేష పద్యానికి తేటగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ చివరగా ఉంటుందన్నమాట. లాస్ట్ చివరి లైన్లు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు ఇన గణద్వయము డాష్. ఖాళీలోన పదం ఏంటి? ఫస్ట్ వన్ ఆటవెలది, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ శేషపద్యం, ఫోర్త్ వన్ కందపద్యం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఖచ్చితంగా ఇలానే చెప్పండి అని కామెంట్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తేటగీతి. సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు ఇన గణద్వయంబు తేటగీతి. ఖాళీలో మనకి తేటగీతి అనేది వస్తుంది. అంటే ఇది మొత్తం 4 పాదాలు గల పద్యము. ఎందుకు ఇలా అంటారు అంటే యతి 1 4 ఇందులో ఈ ప్రతి పాదంలో కూడా ఒక సూర్యగణము. సూర్యుడొక్కడుండు అంటే 1 సూర్యగణము, సురరాజులిద్దరు అంటే 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణం. ఈయన గణద్వయము అంటే 2 సూర్యగణాలు ఉంటాయి. ఓకేనా? 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనము సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు ఈయన గణద్వయము తేటగీతి అని చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, శేష పద్య పూరకములనైన పద్యాలుగా ఉండినవి ఏవి? ఫస్ట్ వన్ ఆటవెలది, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ 2 మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1 మరియు 2 ఆటవెలది తేటగీతి. చెప్పాను కదా పూరకములైన అంటే చివరిలో మనకి ఆటవెలది పద్యం కానీ తేటగీతి పద్యం కానీ వస్తుంది అని శేష పద్యం గురించి ముందు క్వశ్చన్లో చెప్పాను కదా. అందుకే ఆటవెలది తేటగీతి ఈ 2 కూడా శేష పద్య పూరకములైన పద్యాలుగా అయితే ఉంటాయి. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, గురజాడ సృష్టించిన మాత్రా ఛందస్సు ఏది? ఫస్ట్ వన్ అనుష్టుప్పు, సెకండ్ వన్ ముత్యాల సరం, థర్డ్ వన్ విక్రీడితం, ఫోర్త్ వన్ నానీలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ముత్యాల సరం. గురజాడ సృష్టించిన మాత్రా ఛందస్సు ఏది అంటే ముత్యాల సరం అండి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచమని అడిగాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ గురువు గురువు గురువు, సెకండ్ వన్ లఘువు గురువు గురువు, థర్డ్ వన్ లఘువు లఘువు గురువు, ఫోర్త్ వన్ గురువు లఘువు గురువు. అయితే రైట్ సైడ్ చూసుకుంటే గణాలు ఏంటేంటి అనేది ఏ రా బి సా సి యా డి మా. అయితే ఆప్షన్స్ 1C 2D 3B 4A, సెకండ్ వన్ 1D 2C 3B 4A, థర్డ్ వన్ 1D 2C 3A 4B, ఫోర్త్ వన్ 1B 2C 3D 4A. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. దీనికి ఇంతకు ముందు నేను ఆల్రెడీ చెప్పాను ఎలా ఈ గణాలు గుర్తించాలి అనేది. యమాత రాజబానస అనేసి మనం ఒక సర్కిల్ ఇలా చేసుకుంటే చూడండి, యా మా, ఇది మా అండి, తా రా జ భా నా సా. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే యా దీర్ఘం లేదు కదా కాబట్టి లఘువు, మా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, తా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు, జా దీర్ఘం లేదు కాబట్టి లఘువు, భా దీర్ఘం లేదు కాబట్టి గురువు, దీర్ఘం ఉంది దీర్ఘం ఉంది కాబట్టి గురువు, అలాగే నా దీర్ఘం లేదు లఘువు, సా దీర్ఘం లేదు లఘువు. ఓకేనా? సో ఇలా మీరు గుర్తుంచుకుంటే ఎలా చేయాలో చిటికలా నేను చెప్పేస్తా చూడండి. ఫస్ట్ గురువు 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 అన్నాడు. ఇక్కడ 3 గురువులు ఒక దగ్గర ఎక్కడున్నాయి చూడండి, మా తా రా. ఓకేనా? ఫస్ట్ నుంచి అంటే క్లాక్ వైజ్లో మనం గుర్తుంచుకోవాలి. గురువు 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 మా తా రా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరమే అవుతుంది. 3 గురువులు ఉన్నది మాగణం. మొదటి అక్షరం అనేది ఆగణం అవుతుంది. సో చూసుకున్నారా, మాగణం. కాబట్టి 3 గురువులు మాగాణం. ఇలా గుర్తుంచుకోండి. తర్వాత లఘువు గురువు గురువు చూసుకోండి, లఘువు యా గురువు గురువు, మాత యమాత, లఘువు గురువు గురువు కాబట్టి యా యగణం అవుతుంది, లఘువు గురువు గురువు యగణం అవుతుంది కాబట్టి సి. లఘువు లఘువు గురువు అండి. సో సాయామా సాయామా, లఘువు లఘువు గురువు వచ్చింది కదా కాబట్టి లఘువు లఘువు గురువు సగనం అవుతుంది. అలాగే గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ రాజా భా, రాజా భా అంటే గురువు లఘువు గురువు కాబట్టి ఏ గణం అవుతుంది, రగణం అవుతుంది. క్లాక్ వైజ్ అన్నాను కదా, రగణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఒక పద్యం ఇచ్చి దానికి గురు లఘువులు గుర్తించమంటే ఇలా చిట్టికల్లో చేసేయండి. మీరు 3 అక్షరాలని డివైడ్ చేసుకుంటారు. ఆ 3 అక్షరాలకి ఫస్ట్ ఏదో ఒక భజసా వచ్చింది అనుకోండి, లఘువు లఘువు లఘువు. సో 3 లఘువులు ఎక్కడున్నాయి, సా నా. కాబట్టి ఇలా మీరు గుర్తించేసి ఈజీగా ఆన్సర్ సభరణ వయమత్తేవం మసజ తతగా సార్దోలం యమ ఇలా మీరు గుర్తించేయచ్చు ఈజీగా. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఈ విధంగా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీకు చెప్పలేదు కదా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏదొచ్చిందండి మనం ఇలా గుర్తించింది మనకి. సో సెకండ్ వన్ వచ్చింది. సో చూసుకోండి ఒకసారి, 1D 2C 3B 4A. ఓకే? సో నేను మామూలుగా చెప్పేశాను, బట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గురజాడ గేయం ఏది? ఫస్ట్ వన్ గణ ఛందస్సు, సెకండ్ వన్ మాత్రా ఛందస్సు, థర్డ్ వన్ అక్షర ఛందస్సు, ఫోర్త్ వన్ సంస్కృత ఛందస్సు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. మాత్రా ఛందస్సు. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనే గురజాడ గేయం వచ్చేసరికి మాత్రా ఛందస్సులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పద్య గేయ లక్షణాలను తెలిపే శాస్త్రం ఏది? ఫస్ట్ వన్ లక్షణ శాస్త్రం, సెకండ్ వన్ కావ్య శాస్త్రం, థర్డ్ వన్ అలంకార శాస్త్రం, ఫోర్త్ వన్ ఛంద శాస్త్రం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఛందస్ శాస్త్రం. ఛందో శాస్త్రం అని కూడా అంటారు. పద్య గేయ లక్షణాలను తెలిపే శాస్త్రం ఛందస్ శాస్త్రం, ఛందో శాస్త్రం. సో నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత ఛాయతో తెలుగులో ప్రయోగించబడ్డ ఛందస్సు ఏది? ఫస్ట్ వన్ దేశీ ఛందస్సు, సెకండ్ వన్ మార్గ ఛందస్సు, థర్డ్ వన్ అరవ ఛందస్సు, ఫోర్త్ వన్ హిందుస్థానీ ఛందస్సు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మార్గ ఛందస్సు అండి. సంస్కృత ఛాయతో తెలుగులో ప్రయోగించబడ్డ ఛందస్సు ఏది అంటే మార్గ ఛందస్సు. అలాగే తెలుగులో మొదటగా ఉన్న ఛందస్సు ఏది అంటే దేశీ ఛందస్సు. తెలుగులో మొదటిగా ఉన్న ఛందస్సు దేశీ ఛందస్సు, సంస్కృత ఛాయతో తెలుగులో ప్రయోగించబడ్డ ఛందస్సు మార్గ ఛందస్సు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మార్గ ఛందస్సుకు ఉదాహరణ ఏంటి? ఫస్ట్ వన్ మత్తేపము, సెకండ్ వన్ శేషము, థర్డ్ వన్ ఆటవలది, ఫోర్త్ వన్ తేటగీతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మత్తేపం. మార్గ ఛందస్సుకు ఉదాహరణ ఏంటి అంటే మత్తేపం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కవిజనాశ్రయ గ్రంథ ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ వన్ తెలుగులో తొలి ఛందశాస్త్ర లక్షణ గ్రంథం, సెకండ్ వన్ మళ్ళీ రచనచే రచింపబడినది, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ 1 మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాంటప్పుడు మీకు ఒకటే ఆన్సర్ అయినా ఫోర్త్ అన్న ఆన్సర్ అయినా మీకు ఇవ్వాలి, బట్ ఆన్సర్ అది కాదులేండి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. క్వశ్చన్స్ అసలు సరిగా చేయడం కూడా రాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తెలుగులో తొలి ఛందశాస్త్ర లక్షణ గ్రంథం ఏంటి అంటే ఇక్కడ కవిజనాశ్రయ గ్రంథం అండి. అలాగే మళ్ళీ రేచనచే రచింపబడింది కూడా కవిజనాశ్రయ గ్రంథము. ఈ కవిజనాశ్రయ గ్రంథం ఏంటి అంటే మళ్ళీ రేచనచే రచింపబడింది, అలాగే తెలుగులో తొలి ఛందశాస్త్ర లక్షణ గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, వేద పురుషుని జ్యోతిషం కళ్ళు, కల్పం చేతులు కాగా ఛందస్సును దేనితో పోల్చారు? ఫస్ట్ వన్ పాదముల, సెకండ్ వన్ చెవుల, థర్డ్ వన్ నోర, ఫోర్త్ వన్ ముక్క. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. పాదములు, వేద పురుషుని జ్యోతిషం కళ్ళు, కల్పం చేతులు కాగా ఛందస్సును పాదములతో పోల్చారు. ఓకేనా, జ్యోతిషం కళ్ళతో, కల్పం చేతులతో అయితే ఛందస్సు పాదములతో పోల్చారు. ఎవరు అంటే వేద పురుషులు. నెక్స్ట్ క్వశ్చన్, హ్రస్వం లఘువు సంయోగి గురుహు అనే సూత్రాలను రచించింది ఎవరు? ఫస్ట్ వన్ చిన్నేసూరి, సెకండ్ వన్ బహుజనాపల్లి సీతారామాచార్యులు, థర్డ్ వన్ పాణిని, ఫోర్త్ వన్ అప్పకవి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. లైవ్లోకి ఎవరైనా మధ్యలో వస్తే ముందుకు వెళ్ళి చూడండి, ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అయితే ఫస్ట్ నుంచి ఇస్తున్నాను. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అలాగే మన ఛానల్లో క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తున్నాను. ఇదే విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్స్తో సహా బిట్స్ కూడా చేస్తున్నాను, అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. సో అన్నీ ఫాలో అవుతూ ఉన్నాడు. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశానమ్మా, మీరు ఒకసారి చూసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాణిని. హ్రస్వం లఘువు సంయోగి గురువు అనే సూత్రాలను రచించింది ఎవరు అంటే పాణిని. నెక్స్ట్ క్వశ్చన్ జత చేయమన్నాడండి. సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ ఏకమాత్ర కాలికం, సెకండ్ వన్ ద్విమాత్ర కాలికం, థర్డ్ వన్ త్రిమాత్ర కాలికం, ఫోర్త్ వన్ అర్ధమాత్ర కాలికం. సో రైట్ సైడ్ ఏ వ్యంజనము, బి ప్లతము, సి గురువు, డి లఘు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ABCD 1A 2B 3C 4D, సెకండ్ వన్ 1B 2C 3A 4B, థర్డ్ వన్ 1D 2C 3B 4A, ఫోర్త్ వన్ 1C 2D 3B 4A. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇలాంటి వాటిలో నేను మీకు కొన్ని ట్రిక్స్ చెప్పాను కదా, ఆ ట్రిక్స్లో నేను కొన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేసి ఎలా ఉంటుంది, ఎలా చేయాలనేది నేను ఒకసారి చెప్తాను. మీరేమో ఫస్ట్ ఆన్సర్ చేయండి, మీకు వచ్చింది చేయండి, తప్పైనా రైట్ అయినా మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని ఇచ్చాడు. సో అది మనం తర్వాత చూసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏకమాత్ర కాలంలో మనం పిలువబడేదాన్ని లఘువు అని అంటున్నాము, ద్విమాత్ర కాలికం గురువు అంటున్నాము. ఇక్కడ ప్లతము వ్యంజనము అంటే త్రిమాత్ర కాలికము, అలాగే ఏమిటి అర్ధమాత్ర కాలికము, ఈ రెండు మనకు వచ్చేసాయి, ఆల్రెడీ మనకు వచ్చినవి ఇవి. ఈ రాని వాటిని ఎలా చేయాలి?
పూర్తిగా రాదనుకోండి, ఎందుకంటే అటు ఇటు పెట్టేసినా ఇటు తట్టు పెట్టేసినా వస్తే మార్క్ వచ్చింది, లేదంటే పోతుంది పూర్తిగా రాని వాళ్ళకి. లేదు డౌట్ ఎవరికైతే ఉంటుంది చూడండి, త్రిమాత్ర కాలికము వచ్చేసరికి ప్లొతము అంటే అది పెట్టేయండి త్రిమాత్ర కాలికము. అర్ధమాత్ర కాలికము వ్యంజనము. వ్యంజనం అంటే దానికి అసలు తక్కువ అని అర్థం అనమాట, కాబట్టి వ్యంజనం అని గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే మీకు మార్క్ వస్తుంది. పూర్తిగా ఇంక రాలేదనుకోండి, ఈ రెండు మీకు వచ్చు కాబట్టి ఆ రెండు పూర్తిగా రాకపోయినా ఇటు తట్టు పెట్టారనుకోండి, వస్తే మార్క్ వచ్చింది, లేదంటే లేదు. ఒకవేళ వస్తే మాత్రం మీకు రాకపోయినా వచ్చినట్టు అవుతుంది అనమాట. ఇలా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా కొన్ని చేసుకోవచ్చు, ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకేనా, అది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆన్సర్ వచ్చేసరికి 1D 2C 3B 4A ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఏంటి, ఏకమాత్రా కాలంలో పలుకుబడేవి లఘువులు, ద్విమాత్రా కాలంలో పలుకుబడేవి గురువులు, త్రిమాత్రా కాలంలో పలుకుబడేవి ప్లతములు, అర్ధమాత్రా కాలంలో పలుకుబడేవి వ్యంజనములు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 4 పాదాల కంటే ఎక్కువ పాదాలు ఉన్న వృత్తాలని ఏమంటారు? ఫస్ట్ వన్ బహుపాది, సెకండ్ వన్ మాలిక, థర్డ్ వన్ విక్రీడితం, ఫోర్త్ వన్ త్రిస్టుప్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మాలిక అంటారండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 పాదాల కంటే ఎక్కువ పాదాలు ఉన్న వృత్తాలను మాలిక అంటారు. బహుపాది అనేసి మీరు అందరూ మ్యాక్సిమం పెట్టేయచ్చు, ఎక్కువ పాదాలు ఉన్నాయి కదా అని. కాదండి, మాలిక అంటారని గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో చక్కగా చూసేయండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.